జోర్డాన్లో మోహరించిన పలు అమెరికా యుద్ధ విమానాలు, ఇంధనం నింపే విమానాలను పూర్తిగా ధ్వంసం చేశామని, మరికొన్నింటిని తీవ్ర నష్టం కలిగించామని ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్లోని ఇరాన్ షహార్లో అమెరికా జరిపిన దాడుల్లో తమ సైనికులు మరణించినందుకు ప్రతీకారంగానే ఈ ఎదురుదాడి చేపట్టినట్లు ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఆపరేషన్ నస్ట్ 2లో భాగంగా 2 విడతలుగా ఈ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ వెల్లడించింది. అమెరికా వరుసగా 6వ రాత్రి కూడా ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో కనీసం 8 మంది ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సమాధానంగానే జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా గనుక తమపై దాడులు కొనసాగిస్తే వ్యూహాత్మక హెర్ముజ్ జలసంధి ద్వారా ఎలాంటి చమురు, గ్యాస్ రవాణా జరగనివ్వబోమని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు తమ ఎయిర్ స్పేస్లోకి ప్రవేశించిన 3 ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకొని కూల్చివేసినట్లు జోర్డాన్ రక్షణ శాఖ తెలిపింది. ఇక అమెరికా యుద్ధ విమానాలు భారీగా ధ్వంసమయ్యాయన్న ఇరాన్ ఐఆర్జీసీ క్లెయిమ్లను అమెరికా రక్షణ శాఖ గానీ, స్వాతంత్ర అంతర్జాతీయ మీడియా సంస్థలు గానీ అధికారికంగా ధృవీకరించలేదు.